ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. స్టేట్ బైఫకేషన్ జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ సరైన రాజధాని ఏర్పరచలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఒక గ్రోత్ ప్లాన్ లేకుండా, వెల్ఫేర్ సెంట్రిక్ స్కీమ్స్ తో రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయి ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడింది. మొదటి నుంచి ఈ గవర్నమెంట్ తాలూకా ప్రైమరీ మోటో డెవలప్మెంట్. ఒక డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ వల్ల చల్లాచెదరైపోయిన రాష్ట్రాన్ని రీబిల్డ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అలా చేయాలనుకుంటే చాలా పెద్ద స్ట్రాటజీ ఉండాలి. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమాలు చూస్తే వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఒక 3 పిల్లర్ స్ట్రాటజీ తీసుకున్నారు. అదే ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ గ్రోత్, లాంగ్ లాస్టింగ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఇవాళ మనం ఏ గ్రామాన్ని, ఏ పంచాయతీని వదిలేయకుండా పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ ని చూస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన 4-5 నెలల్లోనే దాదాపు 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టుకుని అప్పటికప్పుడు 4,000 కోట్ల రూపాయలు పంచాయతీ పనుల కోసం శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం 1,800 కిలోమీటర్ల రోడ్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల ఈ ప్రభుత్వం 6 నెలల్లో 4,000 కిలోమీటర్ల పైన రోడ్లేసింది. ముఖ్యంగా అరకు, పాడేరు లాంటి ఏజెన్సీ ఏరియాలో ఐసోలేట్ అయిపోయిన 167 విలేజెస్ కి రోడ్ కనెక్టివిటీ వచ్చింది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కనీసం ఎలక్ట్రిసిటీకి కూడా యాక్సెస్ లేని ట్రైబల్ విలేజెస్ లో మొదటిసారి కరెంట్ వెలుగులు చూసి ఆ గిరిజనులు పండగలు చేసుకున్నారు. ఇక వాట్సాప్ గవర్నెన్స్. గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరగకుండా దాదాపు 200 పైన సర్వీసెస్ ని మన మొబైల్ నుంచి యాక్సెస్ చేసుకునేలాగా ప్రభుత్వం డిజిటల్ ఇంక్లూసివిటీని కూడా స్టార్ట్ చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్ మీద ఫోకస్ పెట్టారు. గతంలో P3 మోడల్ మాత్రమే చూసాం మనం. P3 మోడల్ అంటే కేవలం పబ్లిక్ ఎంటిటీకి, ప్రైవేట్ ఎంటిటీకి మాత్రమే పార్ట్నర్షిప్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పీపుల్ అంటే ప్రజల్ని కూడా ఇంక్లూడ్ చేసి జీరో పోవర్టీని అచీవ్ చేసేలాగా స్ట్రాటజీ బిల్డ్ చేశారు. అలానే లాంగ్ లాస్టింగ్ గ్రోత్. మన ఎకనమీ సర్వైవ్ అవ్వాలన్నా, మన స్టేట్ ఒక సూపర్ పవర్ గా మారాలనుకున్నా షార్ట్ సైటెడ్నెస్ తో కాకుండా ఒక విజన్ పెట్టుకుని ఆ విజన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ఫౌండేషన్ మనం బలంగా వేయాలి. 2047 కి $2.4 ట్రిలియన్ ఎకనమీని అచీవ్ చేయాలని మన టార్గెట్. వినడానికి పెద్ద నెంబర్ గా అనిపించొచ్చు, కానీ ఇండస్ట్రీస్, ఫిషరీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్, టూరిజం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేసేలాగా ఒక 10 గైడెడ్ ఫార్ములాస్ పెట్టుకున్నాం. అందులో భాగంగా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్, HPCL గానీ, BPCL గానీ, రిలయన్స్ గానీ ఇలాంటి కంపెనీస్ తో MOUs చేసుకున్నాం. ఇప్పటికే టూరిజం కి సంబంధించి దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ కింద తీసుకొచ్చారు. గోదావరి ప్రాంతంలో టూరిజం డెవలప్ అయ్యేలాగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. అలానే సెక్టర్ స్పెసిఫిక్ సిటీస్ ని బిల్డ్ చేస్తున్నాం. శ్రీ సిటీలో AC మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెట్టుకున్నాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ హబ్ ని పెట్టుకుంటున్నాం. ఇక రాజధాని విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ తో ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఏపీ ఫ్యూచర్ ని స్ట్రెంథెన్ చేసే పాలసీస్ అండ్ ప్రాజెక్ట్స్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది హ్యారీ పాటర్ వ్యాండ్ ఊపినట్టు మనం కూడా ఊపితే వెంటనే జరిగిపోదు. నిజంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన ప్రభుత్వానికి క్లారిటీ అండ్ కన్విక్షన్ చాలా అవసరం. అది గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వానికి 1000 రెట్లు ఎక్కువ ఉంది. ఇక సస్టైనబుల్ గ్రోత్. ఎగ్జాంపుల్ కి మనలో చాలా మంది గ్లోబల్ వార్మింగ్ గురించి పదే మాట్లాడుతూ ఉంటాం, కానీ పర్సనల్ గా వచ్చేసరికి ఎవరు పెద్దగా పట్టించుకోరు. మన ప్రభుత్వం డెవలప్మెంట్ తో పాటు ఎన్వైరన్మెంట్ ని సేఫ్ గార్డ్ చేయడం కూడా ప్రయారిటైజ్ చేస్తుంది. ఇవాళ అర్బన్ హీట్ ని ట్యాకిల్ చేసేలాగా రాష్ట్రం మొత్తం కూడా మినీ ఫారెస్ట్లు క్రియేట్ చేస్తున్నారు. మన ఫారెస్ట్ కవర్ 29.23% నుంచి 33% కి పెరగబోతుంది. వైల్డ్ ఎలిఫెంట్ రిలేటెడ్ క్యాజువాలిటీస్ ని తగ్గించడం కోసం కుంకి ఎలిఫెంట్స్ ని తీసుకురావడం, 40% సెంట్రల్ ఫండింగ్ తో రెన్యూబుల్స్ ని బూస్ట్ చేసేలాగా గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ ని తీసుకురావడం, అలానే డంప్ యార్డ్స్ ఎక్కువైపోయిన Tier 1, Tier 2 సిటీస్ లో వేస్ట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రకృతిని హింసించకుండా అభివృద్ధి వైపు అడుగులు వేయడమే. ఇంకా వెల్ఫేర్ విషయానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి ధాన్యం రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించిన వెంటనే 48 గంటల లోపల డ్యూస్ క్లియర్ చేశారు. వాటి విలువ దాదాపు 1,200 కోట్లు. అలానే గత ప్రభుత్వ హయాంలో బలైన అన్న క్యాంటీన్స్ ని రీఓపెన్ చేశారు. మనందరం కూడా జనరల్ గా ట్రాన్స్జెండర్స్ ని ఇగ్నోర్ చేస్తాం. అలాంటిది వాళ్ళ అవసరాలు, కష్టాలు కూడా గుర్తించి ఈ ప్రభుత్వం వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తుంది. అయితే ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన మేజర్ ప్రామిస్ సూపర్ 6. ఇవాళ ఉచిత గ్యాస్ పంపిణీ ఆల్రెడీ మొదలైపోయింది. తల్లికి వందనం కూడా ఈ మంత్ నుంచి ఇస్తామంటున్నారు. మిగతా ప్రామిసెస్ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తామనే కాన్ఫిడెన్స్ ప్రభుత్వానికి ఉంది. కానీ వెల్ఫేర్ విషయంలో ఈ గవర్నమెంట్ ఒక అడుగు వెనకాలే ఉన్నప్పటికీ కేవలం సంక్షేమమే కావాలనుకుంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. అభివృద్ధి కూడా చూడాలనుకున్నారు కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. సో ఆ వెల్ఫేర్ కి, డెవలప్మెంట్ కి మధ్యలో ఉన్న బ్యాలెన్స్ ని గవర్నమెంట్ త్వరగా క్రాక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్ విషయానికి వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రైమ్. రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందని గత ప్రభుత్వం చెప్పినట్టు సొల్లు కబుర్లు చెప్పకుండా, క్రైమ్ ని చూసి చూడనట్టు వదిలేకుండా, ముందు తప్పు జరిగితే దాన్ని అక్నాలెడ్జ్ చేసి రిజల్యూషన్ వైపు పనిచేస్తున్నారు. రైస్ స్మగ్లింగ్ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందించిందో, ఆపడానికి ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్ళిందో మనందరం చూసాం. అలానే రెడ్ శాండ్ స్మగ్లింగ్ విషయంలో పక్క ప్రభుత్వాలతో కూడా కలిసి పనిచేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా గంజాయి సాగు. ఏజెన్సీ లాంటి ఏరియాల్లో దాదాపు 11,000 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తుంటే ఇవాళ అది 100 ఎకరాలకి తగ్గింది. పోలీస్ వ్యవస్థ కూడా చాలా కష్టపడుతుంది. అలా అని మన రాష్ట్రంలో తప్పులు జరగట్లేదని నేను చెప్పట్లేదు, జరుగుతున్నాయి.
వాటి గురించి నేను వేరే వీడియోలో మాట్లాడతాను కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అనుకున్నట్టు అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తుంది. పొలిటికల్ గా చూసినా ఇవాళ మన అసెంబ్లీ సెషన్స్ కూడా చాలా ప్రొడక్టివ్ గా జరుగుతున్నాయి. గతంలో ఉన్న రొచ్చు, ఆ వెకిలి నవ్వులు, కుళ్ళు జోకులు, అతి భజన ఇవన్నీ కూడా శాసనసభలో కనబడట్లేదు. ప్రజా సమస్యల మీద డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది. అండ్ మీకు గుర్తున్నట్లయితే ప్రతి చిన్నదానికి సంబంధం లేని దానికి కూడా మంత్రులు గంటలు గంటలు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. ఆ ఇన్సెక్యూరిటీ కానీ లేదంటే ఆ క్లారిటీ లేకపోవడం కానీ ఈ ప్రభుత్వంలో మనకు కనిపించడం లేదు. ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకున్నారు. తప్పులు జరుగుతుంటే వెంటనే సరిదిద్దుకుంటూ రెస్పాండ్ అవుతూ ప్రజలకి యాక్సెసిబుల్ గా ఉంటున్నారు. సో నా ఓట్ అయితే వేస్ట్ అవ్వలేదు. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ సెంటర్ సపోర్ట్ ని మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటూ పనిచేస్తున్నారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఏపీ is still in safe hands.